చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఓ కాలకేయుడు గుప్పిట్లో చిక్కుకొని విలవెల్లాడింది. బెజవాడలో ఓ చీకటి సామ్రాజ్యం నిర్మించుకుని ఆ కాలకేయుడు చేయని అరాచకం లేదు. కాల్ మనీ పేరుతో ప్రజల్ని పీల్చుకు తిన్నాడు. సెక్స్ రాకెట్ నడిపి మహిళల మాన ప్రాణాలు దోచుకున్నాడు. భూములు ఆక్రమించుకున్నాడు. రౌడీ షీటర్లను అడ్డం పెట్టుకుని బెజవాడలో అన్ని రకాల అరాచకాలకు తెరతీశాడు. ఇన్ని అరాచకాలు చేసిన ఆ కాలకేయుడికి చంద్రబాబు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాడు. ఇంతకీ ఆయనెవరో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి టీడీపీ అధినేత చంద్రబాబు తొలి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన హయాంలో అప్పటి బెజవాడ టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. భూ కబ్జాలు, దౌర్జన్యాలు, కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఇలా ఆయన చెయ్యని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల పాటు బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని తన కనుసైగతో శాసించారు. భూ కబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అప్పటి అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా 100 కోట్ల విలువైన భూమిని బోండా కబ్జా చేశారు. సెటిల్మెంట్లతో పాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బోండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్ మనీ కింగ్ గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బోండా కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడారు. సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కళ్యాణ మండపం కబ్జాకు బోండా వర్గీయులు యత్నించారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న స్వాతంత్ర సమర యోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బోండా భంగపడ్డారు. రామకృష్ణాపురం, బుడమేరులో బోండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలి వరకు ఇల్లు నిర్మించి విక్రయించారు. ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు దారాదత్తం చేశారు. అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలను విక్రయించారు. అజిత్ సింగ్ నగర్ కు చెందిన 30 కోట్ల రూపాయల భూదందాలో కూడా టీడీపీ నేత మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. కుందావారి కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే, అతని అనుచరులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 1720 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. పాయకాపురం బర్మా కాలనీ ప్రాంతంలో 3 ఎకరాల వరకు ఉన్న కాలనీ కామన్ సైట్ ను తన అనుచరులతో ఆక్రమించి వాటికి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగపడ్డారు. ఈ వ్యవహారంలో స్థానికులు అడ్డం తిరగడంతో బోండా ఉమా అనుచరులు తోక ముడిచారు. ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బోండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బోండా కుమారుడు ఇద్దరు దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బోండా కుమారుడు నిర్వహించిన కార్ రేస్ లో ఓ హోటల్లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డు రావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు. తెనాలికి చెందిన రౌడీ షీటర్ సుబ్బు హైదరాబాద్ లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బోండా మరికొందరు టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు. దుర్గాపురంలోని ఓ అపార్ట్మెంట్ లో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్ ను బోండా అనుచరులు కబ్జా చేయడానికి యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ అమ్ముకునేందుకు ప్రయత్నించగా ఎటువంటి కనికరం లేకుండా బోండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు. బోండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్ర సమర యోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో బోండా ఉమా భార్య సుజాతతో పాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బోండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. బోండా ఉమా 3 కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. 2011 మార్చి 1న సెక్షన్ 9 AA ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బోండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో FIR నంబర్ 462/2006 పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బోండా అఫిడవిట్లో పేర్కొన్నారు.
బోండా ఉమామహేశ్వరరావు అనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే 5 ఏళ్ల పాటు బెజవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు నరకం చూపించాడు. అందుకే గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. అయితే మరోసారి సెంట్రల్ సీటు బోండాకే కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరోసారి ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన బోండా మరోసారి అరాచకాలకు తెగబడుతున్నాడు.